ఏంటి బాగున్నారా? మీ అందరికి శ్రీరామ శుభాకాంక్షలండి. ఏం లేదండి ఇది మన సూపర్ ఫుడ్స్‌లో సెకండ్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతకుముందు సూపర్ ఫుడ్స్ ఎపిసోడ్ 1 మీరు చూసే ఉంటారు అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు గ్రీన్ టీ ఉందండి. గ్రీన్ టీలో బాగా దాంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ బాగా అబ్జర్వ్ కావాలంటే కొద్దిగా నిమ్మరసం కలపాలి. నిమ్మరసంలో విటమిన్ సి ఏం చేస్తుందంటే గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్ మనకు బాగా అబ్జర్వ్ అయ్యేలా హెల్ప్ చేస్తుందన్నమాట. అదే రెండో సూపర్ ఫుడ్ వచ్చేసేటి పసుపు ఉంది కదండీ! పసుపులో ఏముంటుంది? కరికుమని అనే పదార్థం ఉంటుంది. అది బాగా అబ్జర్వ్‌గా అంటే దానికి పసుపుకి మనం పెప్పర్ కలపాలి. పెప్పర్ అంటే మిరియాల పొడి కలుపుకుంటే దానిలోని పెప్పరిన్ హెల్ప్ చేస్తుంది. ఈ పెప్పరిన్ కూడా బాగా అబ్జర్వ్ కావాలి అంటే మంచి ఫ్యాట్ అనమాట. మంచి ఫ్యాట్ అంటే ఘీ లాంటివి కలుపుకొని తీసుకుంటే గనక అది పెద్ద సూపర్ ఫుడ్ అయిపోతాయన్నమాట. ఇంకోటేంటంటే ఇప్పుడు అన్నం, పప్పు కలిపి గనక తీసుకున్నాం అనుకోండి, అది పెద్ద ప్రోటీన్ రిసోర్స్ అనమాట ఎవరికి వెజిటేరియన్స్‌కి. ఎందుకని? పప్పులో ఏముంటుంది? పప్పులో లైసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. అది అన్నంలో ఉండదు. అన్నంలో ఏముంటుంది? సల్ఫర్ కంటెంట్ ఉన్న అమైనో యాసిడ్ ఉంటుంది. ఇవి 2 గనక కలిపి తీసుకోగలిగితే అది పెద్ద కంప్లీట్ ప్రోటీన్ రిసోర్స్ అనమాట వెజిటేరియన్స్‌కి. ఇంక ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసుకుందామని నా ఛానల్ తప్పనిసరి సబ్స్క్రైబ్